హాయ్ ఎవ్రీవన్, కాస్త ఆనందం కోసం సమయాన్ని వేచిద్దాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసుకోండి. ఈరోజు మనం బెంగళూరులో ఉన్న అగారా అనే ఏరియాకి వచ్చాం. ఇక్కడ శివాలయం మీరు చూస్తున్నది ఇప్పుడు ఇక్కడ శివాలయం. సో ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, అందులో ఒక టెంపుల్ శివాలయం. సో మన ముందుగా ఇప్పుడు మీకు కనపడేది శివాలయం గోపురం. సో ఇది ఎంట్రన్స్ గేటు. మనం ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఈశ్వరుడు దర్శనమిస్తాడు. సో ఇటు పక్కన మనకి నవగ్రహాలు కూడా ఉంటాయి. సో మనం శివాలయంలోకి వెళ్తున్నాం. ముందుగా ఈశ్వరుని దర్శించుకుందాం. సో చూడండి ఎంత సంతోషంగా అనిపించిందో ఈశ్వరుని దర్శనం చేసుకోగానే. సో మీకు తెలిసే ఉంటుంది, మనం గుళ్ళకి వెళ్ళి కోరికలు అది కోరుతూ ఉంటాం. మనం కోరుకునే కోరికల కంటే ఈశ్వరుడు మన కోసం వేచి ఉంచిన ప్లాన్స్ చాలా అందంగా ఉంటాయి. కాస్త ఆలస్యమైనా కానీ మనకి రావాల్సింది మనల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. అందుకనే ప్రతిసారి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలో కోరుకోండి, ఖచ్చితంగా అది రావాల్సిన టైంలో మనకు వస్తుంది. ఇంకా ఇటు పక్కన ఇప్పుడు మీరు చూస్తున్నది లింగం. ఇటు మనం లెఫ్ట్లోకి వెళ్ళగానే మహాగణపతి మనకి ఇప్పుడు అక్కడ పూజారి కూర్చున్నారు కదండి, అక్కడ మహాగణపతి చూడండి. మహాగణపతి పార్వతీదేవి ముద్దుబిడ్డ అలా కూర్చుని చూడగానే మనం 3 గుంజీలు తీసి ఆయన ఏది అడిగితే ఆయన మనకు అది ప్రసాదిస్తారు. అంత పవర్ఫుల్ గణపతి. ఈ మధ్యనే నవరాత్రులు కూడా ముగించుకున్నాయి. సో నందేశ్వరుడు ప్రమదగణాల్లో ఒక నంది, ప్రమదగణాల్లో ఒక గణం. సో ఆ నందేశ్వరుడు ముందు ఉండగా ఈశ్వరుడు అలాగ చూస్తూ ఉంటే మన నంది కొమ్ముల్లో నుంచి మనం ఏది అడిగితే ముందు నందితో చెప్పుకుని నందీశ్వర మాకు ఇది కావాలి ఈశ్వరుడితో చెప్పు అనగానే ఈశ్వరుడితో ఆయన చెప్పి మనకు కావాల్సినవన్నీ మనకు రావాల్సిన టైంలో ఈశ్వరుడు చక్కగా నేను ఇందాక చెప్పినట్టు మనకు అందిస్తాడండి. సో ఈ ఈశ్వరాలయం ఎప్పుడు వెళ్ళినా చాలామంది అభిషేకాలు చేయించుకుంటారు, పంచామృత అభిషేకాలు అంటారు. సో ఇక్కడ పంచామృతంతో అభిషేకం చేసినా సరే, చెంబు నీళ్ళతో అభిషేకం చేసినా సరే, ఏదైనా ఆయనకి ఇష్టమే. కానీ ఏది చేసినా భక్తి మనసుతో శివుని పాదాల దగ్గర ఉంచి ఈశ్వరా నువ్వే నాకు దిక్కు అని అడిగితే ఏది ఆయన కాదండు. అదిగోండి మా ఆవిడ చెంబు నీళ్ళతోటే చేస్తుంది. ఇక్కడ పార్వతీ అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు విగ్రహం ఉంది చూడండి. సో కంప్లీట్ శివాలయం అన్నమాట ఇది. మనకి పార్వతీదేవి అమ్మవారు విగ్రహం ఇది. అమ్మ నువ్వే దిక్కు అని అడిగితే ఖచ్చితంగా ఆవిడ మీకు కోరికలన్నీ తీరుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏది చేసినా సరే భక్తితో చేయాలి. మన మనసుని వాళ్ళ పాదాల దగ్గర పెట్టి తల్లిదండ్రుల ద్వారా మీరే దిక్కంటే మనకి కావాల్సినవన్నీ వాళ్ళు ప్రసాదిస్తారు. మొత్తం ఈ అగారాలో ఉన్న శివాలయం మనకి ప్రదక్షిణ చేసుకునే ఏరియా అదంతా. ఇప్పుడు మనం అలాగే వెనక్కి వస్తున్నాం. ఎప్పుడైనా ఏ గుడికి వెళ్ళినా కానీ మనం ముందుకు వెళ్తాం, మళ్ళీ మన వీపు కనపడకుండా అలాగే వెనక్కి వచ్చేస్తే చాలా మంచిది అంటారు, వీపు చూపించకుండా. సో ఇక్కడ అభిషేకాలు అవి జరిగితే, హోమాలు జరిగితే, ఇది అగారాలో ఉన్న శివాలయం టెంపుల్. ఇది పూజా స్టోర్ అండి. మనకి అభిషేకం చేసుకునే పూజా సామాగ్రి అని ఇక్కడ దొరుకుతుంది. సో అక్కడ పంతులను అడిగి ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ కొట్టండి.